బంగారు కొండకి ముద్దులు. ఆ రోజు డెలివరీ రోజు ఎప్పుడైతే హాస్పిటల్ లేబర్ రూమ్కి తీసుకెళ్లారో నాకు అనిపించింది చాలా ఎక్కువ పెయిన్స్ వచ్చాయి. అసలు నాకు ఎక్కువ పెయిన్స్ వచ్చినా ఇట్ వాజ్ లైక్ నేను ఇంకా అలా బేర్ చేస్తూ ఉన్నాను. అండ్ నేను అనుకున్నా ఆల్మోస్ట్ ఒక 1-2 days ఖచ్చితంగా పడుతుంది వీడు బయటకు రావడానికి అని అనుకున్నాను. కానీ చాలా తొందరగా చాలా క్విక్గా బయటకు వచ్చాడు. ఇలా వచ్చిన వెంటనే ఆ బేబీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన వెంటనే నాకు ఫుల్ గూస్ బంప్స్ వచ్చాయి. అంటే మావాడు కూడా ఫుల్ కోఆపరేట్ చేసేవాడు. లోపల ఉన్నా సరే ఏ ప్రాబ్లం పెట్టకుండా ఏ ఇబ్బంది పెట్టకుండా 3 floors నడిచిన సార్ నువ్వు ఎక్కువ నేను చూసుకుంటానమ్మా, లోపల నుంచి నేను కోఆపరేట్ చేస్తాను అన్నీ చేసుకునేవాడు. ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టలేదు. అలాగే డెలివరీ టైంలో కూడా చాలా సింపుల్గానే అనిపించింది. యాక్చువల్గా ఉన్న కొంతసేపు కొంచెం ఇబ్బంది అనిపించినా సరే చాలామందితో కంపేర్ చేసుకుంటే కొంచెం సింపుల్గానే డెలివరీ అయ్యాడు. ఫస్ట్ హ్యాపీగా ఉన్నాననుకుంటే మా పెద్దమ్మాయి రావడం వల్ల మంచి హ్యాపీగా ఉన్నాను. పెట్టిన వెంటనే మదర్లీ ఫీలింగ్ వచ్చింది. నాకున్న నొప్పులన్నీ తగ్గిపోయాయి. అసలు ఏమీ గుర్తు రాలేదు. ఓన్లీ జస్ట్ డ్రాప్ ఆఫ్ టీయర్స్ ఇన్ మై ఐస్ అంతే. దాని తర్వాత నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో మొత్తం బాగున్నాడు. ఆ రోజు డెలివరీ అప్పుడు కూడా బాగా కూడా ఏడ్చాడు. అంటే ఇట్స్ లైక్ something is proudly say I have a Chohan and he's now 1 year old. Happy birthday Chohan. మా చోహన్ బాబు పుట్టడం వల్ల మరీ హ్యాపీ. చూస్తూ సంవత్సరాల గడిచిపోయింది, బర్త్డే వచ్చింది, మరీ హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ రెడీగా చిన్న చోహన్ కావాలి, హ్యాపీగా పడుతున్నాను. హ్యాపీ బర్త్డే చోహన్. అలా నైట్ 12:30 అనుకుంటా కాల్ వచ్చింది. నేను కిషోర్ వచ్చాం. చూసినప్పుడు అలా తెలియని ఫీలింగ్ మాటలో చెప్పలేంది. ఇలానే చాలా బర్త్డేస్ చేసుకోవాలి. నీ హ్యాండ్ ఎప్పుడు హైలోనే ఉండాలి, నువ్వు ఎప్పుడూ సక్సెస్ చూడాలి. చాలా కోఆపరేషన్ ఉన్నాయి. మిగతా పిల్లల్లో ఎక్కువ అల్లరి, మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఏమి ఉంటారు. చాలా సైలెంట్గా అందరూ అంటూ ఉంటారు జూనియర్ గౌతమ్ అని. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు ఆమెకి, ఆడి కూడా ఆమెకి ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. సో హ్యాపీ బర్త్డే చోహన్. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మా మనవడు పుట్టిన వెంటనే చాలా సంతోషం, ఇదంతా చాలా సంతోషంగా నిండిపోయింది. ఇప్పటికీ కూడా నా మనవడితో ఉంటే నాకు చాలా హ్యాపీ అంటే డబల్ హ్యాపీ. చోహన్ని ఫస్ట్ నా పెళ్లి చూపుల్లో చూశాను. అప్పటి నుంచి నాకు చోహన్ అంటే చాలా ఇష్టం. అని చూసిన ప్రతిసారి కూడా లోపల ఏదో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. చాలా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. బంగారమా ఓ బంగారమా, ముద్దు ముద్దుల బంగారమా. కన్నా నా బుల్లి నాన్న, నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే. నా చిన్ని ప్రాణం పోసింది నీలా, నా చిట్టి లోకం నీవేలే నీవేలే. నీ పోసినవో ఓ పాల పువ్వు, నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు. నీ ముద్దు మోము మా పొద్దు జాము, నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు.
గోరింట పండే నా కడుపున గోరంత వరమే నీలా నీలా గారాల పండే నీవే కదా ఈ అమ్మకున్న ఇది సొంతగా దూగాడుతుంటే నీ సంబరం దూగుచులాడే బృందావనం దూగాడుతుంటే నీ సంబరం దూగుచులాడే బృందావనం వర్ణాల ముఠ వజ్రాల ముఠ మధ్యలో నువ్వు వందేళ్ళు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు ఉయ్యాలలుగే మా పుణ్యమే ఊపిరిగా సాగే ఈ బంధమే నాలాలి పాటే నీ అల్లరే నే దాచుకున్న జాబిల్లివే నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే నా కన్న ప్రేమ నీకున్న సీమ వర్ధ్యలో నువ్వు వందేళ్ళు నువ్వు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు మరి నాయకి ఏమైనాదే రంగ నాయకి ఏమైనాదే నాయకి ఏమైనాదే రంగ నాయకి ఏమైనాదే నాయుడితో సెట్ అయినాదే మ్యాటర్ సరుకు తోటకి షిఫ్ట్ అయినాదే నాయుడితో సెట్ అయినాదే మ్యాటర్ సరుకు తోటకి షిఫ్ట్ అయినాదే చిలిపి కుర్రాళ్ళు దుఃఖిత పందెం గుర్రాలు ఉడుకున్న తురికి ఉండవు కళ్ళాలు